అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి రోజా గారు నగర ఎమ్మెల్యే, ఓడిపోయిన రోజా ప్రతిపక్ష లేని పార్టీ. మరి ఈ రోజా గారికి కొంచెమైనా జ్ఞానం లేదేమో, బుద్ధి లేదేమో అనుకుంటారు. మరి పసి పిల్లవాడి పైన కూడా మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు, మరి ఆ పిల్లవాడి పైన కూడా కామెంట్స్ చేస్తూ ఉంది. రోజా గారు మీరు 2 పిల్లలను కన్నారు అన్న విషయం కూడా మీరు మర్చిపోతున్నారా? పిల్లలు అంటే దేవుడితో సమానం, దేవుడు రూపంలో ఉంటారు. అందుకే రోజా గారు సాధారణంగా సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలకు ఏమీ కాదు, సాధ్యమైనంత వరకు చిన్నపిల్లలకి ఏమి కాదు. రోజా గారు మీరు ఏమిటంటే ఒక రాజకీయ లబ్ధి పొందడం కోసం పసిపిల్లలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. అది చాలా తప్పు రోజా గారు అలా మాట్లాడటం. కొంచెం ఆలోచించుకోండి. నీవు 2 పిల్లలు కన్నావు, 2 పిల్లలకు తల్లివి. మరి అంత పిల్లవాడి పైన కూడా మీరు విషం కక్కుతున్నారంటే ఎంతవరకు సాధ్యం ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా అది మంచిదా కాదా? ఇది సాధారణమైన విషయం కూడా కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. నువ్వు ఒక చిన్న పిల్లలు కూడా ఒక తల్లివే కదా. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు రాజకీయ లబ్ధి పొందడానికి కానీ దేనికి పనికొచ్చేదాన్ని మాత్రం కాదు రోజా గారు. ఏది ఏమైనా పిల్లల మీద అలా కామెంట్ చేయటం మంచిది కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాష్ట్ర ప్రజలకు సహాయం చేశారు, వాళ్ళు దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు. వారాహి అమ్మవారు కూడా ఆ పిల్లవాడిని కాపాడారు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎంతో రాష్ట్ర ప్రజలకు సహాయం చేస్తూ ఆయన చేసిన సహాయం అంతా చెప్పాం గత వీడియోలలో. ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చాలా వరకు కూడా బాధపడుతూ రాష్ట్ర ప్రజల కోసం సహాయం చేస్తున్నాడు. మరి కొండ కోణల్లో, అడవులలో, ఎక్కడెక్కడో గిరిజన ప్రాంతాలలో కూడా రోడ్లు వేస్తూ నరకయాతన పడుతూ రాష్ట్ర ప్రజలకు సహాయం చేస్తున్నారు. వాళ్ళపైన మీరు విషం కక్కటం చాలా మంచిది కూడా కాదు రోజా గారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు మాట్లాడే తీరు చాలా తప్పు. మీరు రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించండి. రాష్ట్ర ప్రజల కోసం మీరు సింపతి పొందాలంటే పొందలేరు. ఏమిటంటే 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశారు కదా. మీకు 11 సీట్లకి పరిమితం చేశారు కదా. మీ ఎమ్మెల్యేలు కూడా చాలా చిత్త ఓడిపోయారు కదా. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కూటమి ప్రభుత్వం పైన మీరు విషం కక్కాలంటే కక్కలేరు. మరీ చిన్న పిల్లవాళ్ళను కూడా రాజకీయ లబ్ధి పొందడానికి మీరు వాడుకుంటున్నారు. వాళ్ళు దేవుళ్ళతో సమానం. అది మర్చిపోబాకండి ఎప్పటికైనా కానీ. మీకు పిల్లలు ఉన్నారు అంటే మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారనుకో, పెళ్ళిళ్ళు కావాల్సిన వయసు వచ్చింది. మరి అంత చిన్న పిల్లవాడి మీద కూడా మీరు కక్కుర్తి పడి రాజకీయ లబ్ధి పొందాలంటే పొందలేరు. ఒకసారి ఆలోచించుకోండి. రాష్ట్ర ప్రజలను విమర్శించలేరు. మీకు ఓట్లు వేయలేదు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకురాలేదు, మీరు విమర్శించవచ్చు. మీరు అది రాష్ట్ర ప్రజలు కదా 11 సీట్లు తీసుకొచ్చింది అని తెలియజేస్తూ, అది సాధ్యమైనంత వరకు చిన్నపిల్లలకు ఏమి కాదు, వాళ్ళు దేవులతో సమానం, వాళ్ళకి ఏమి తెలియదు కాక దేవుడే రక్షించుగాక అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి రోజా గారు కొంచెం మారండి, మార్పు రానివ్వండి నీ మాటలు కూడా అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.